Hi, I am Krishna Gangaraju. Now I am going to explain the chapter progression. One of the important. In intermediate also this chapter is there. జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రెషన్స్లో ఒక 2 టైప్స్ ఉన్నాయి మీకు. అసలు ప్రోగ్రెషన్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుందని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రెషన్ అంటే ఒక నెంబర్స్ యొక్క సిరీస్ని సిస్టమేటిక్గా ఏర్పాటు చేసేదాన్ని ప్రోగ్రెషన్ అంటారు. అంటే సిస్టమేటిక్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ నెంబర్ మనం గెస్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ ఈ విధంగా రాస్తున్నాను. 4, 7, 9, 10, 18. నెక్స్ట్ నెంబర్ అని చెప్పగలము. ఇప్పుడు ఈ చూడండి, ఇక్కడ 4 ఉంది, 7 ఉంది, 9 ఉంది, 10 ఉంది, 18 ఉంది. ఒక ఆర్డర్లో అయితే కనిపించట్లేదు, ఒక ఆర్డర్లో లేదు. ఇక్కడేమో డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడేమో డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇంకా ఏమొస్తుందో తెలియదు. సో ఇర్రెగ్యులర్గా ఉంది. ఇర్రెగ్యులర్గా ఉంటే దీన్ని ప్రోగ్రెషన్ అని అనం. ఇదంతా ప్రోగ్రెషన్ కావాలి అంటే ది నెంబర్ షుడ్ బి ఇన్ ఆర్డర్. ఆర్డర్లో ఉండాలి. ఆర్డర్ అంటే అర్థం ఏంటి? వీ కెన్ సే ది నెక్స్ట్ నెంబర్. ఆ విధంగా మనం నెక్స్ట్ నెంబర్ ఏంటో చెప్పగలిగితే అది ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 4, 8, 16, 32 ఈ విధంగా ఉంది. ఇది చూస్తుంటే మీకేం అర్థం అవుతుంది? 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 16 ఏదో డబల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే డబల్ అంటే 2తో మల్టిప్లై చేస్తున్నట్టుగా. ఇక్కడ చూడండి, 4ని 2తో డివిజన్ చేశాను, ఎంత వచ్చింది? 2 కదా. సో ఈ 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది. అగైన్ 4ని 2తో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. 8ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. ఈ 16 అగైన్ 2తో మల్టిప్లై చేస్తే 32 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ మనం వీ కెన్ గెస్. 32ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 64 వస్తుంది. 64 2తో మల్టిప్లై చేస్తే 128 విల్ కమ్. సో ఇది ఒక సిస్టమేటిక్, ఒక ఆర్డర్లో ఉంది కాబట్టి దీన్ని ప్రోగ్రెషన్ అంటారు. ఇంకో ప్రోగ్రెషన్ చూడండి, 4, 6, 8, 10, 12 సో ఆన్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 6 నుంచి 4 తీస్తే 2 ఉంది డిఫరెన్స్. 2 డిఫరెన్స్ ఉంది. అంటే ప్రతి నెంబర్కి దాని ప్రీవియస్ నెంబర్కి 2 యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దిస్ ప్రోగ్రెషన్ విల్ కమ్. సిస్టమేటిక్గా ఉంది. సో ఇక్కడ 4, 2 యాడ్ చేశాను 6, 2 యాడ్ చేశాను 8, 2 యాడ్ చేశాను 10, 12, 14, 16, 18, 20 లైక్ దిస్. కాబట్టి నెక్స్ట్ నెంబర్స్ మనం చెప్పగలిగాం. ఇక్కడ వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ది నెక్స్ట్ నెంబర్. సో ఇలా సిస్టమేటిక్గా ఉండే వాటిని ప్రోగ్రెషన్ అంటారు. సో ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ది నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ఆర్డర్ దెన్ దోస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ప్రోగ్రెషన్. దోస్ సిరీస్ అంటే ఒక లైన్లో ఉన్నాయి కాబట్టి సిరీస్ అంటున్నాం. వాటిని ప్రోగ్రెషన్ అంటారు. ఈ ప్రోగ్రెషన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు, సెకండ్ వన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓల్డ్ సిలబస్లో అయితే 3వ ప్రోగ్రెషన్ కూడా ఉంది, హార్మోనిక్ ప్రోగ్రెషన్. 3 టైప్స్ అన్నమాట. ప్రజెంట్ మీకు ఉన్న సిలబస్లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ సెకండ్ వన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి? వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? దీని గురించి డెఫినేషన్ చెప్పుకొని అసలు ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటో చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇదే, కిందది రెండోది. అంటే ఫస్ట్ నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ పోతే వచ్చే ప్రోగ్రెషన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. జాగ్రత్తగానండి, బేసిక్స్ బాగుంటేనే మీకు సబ్జెక్ట్ క్లారిటీ పెరుగుతుంది. ప్రీవియస్ నెంబర్కి ఒక కాన్స్టెంట్ నెంబర్, ఒక ఫిక్స్డ్ నెంబర్ని కనుక మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వచ్చేటువంటి ప్రోగ్రెషన్ని
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ క్వశ్చన్లో 2 యాడ్ చేసాం, ఇంకో క్వశ్చన్లో 5 ఉండొచ్చు, ఇంకో క్వశ్చన్లో 8 ఉండొచ్చు, ఇంకో క్వశ్చన్లో 1 ఉండొచ్చు. దట్ యాడింగ్ నెంబర్. ఓకేనా? సో ఆ విధంగా అంటే ప్రీవియస్ నెంబర్కి ఒక కాన్స్టెంట్, ఒక ఫిక్స్డ్ నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ పోతుంటే వచ్చే ప్రోగ్రెషన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకేనా? సో ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? ఇట్ ఈజ్ ఏ progression obtained by adding fixed number to its previous number. ప్రీవియస్ నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటే వెళ్తూ ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఈ ఫిక్స్డ్ నెంబర్ని మనం కాన్స్టెంట్ అని కూడా రాస్తాం. కాన్స్టెంట్ అనే పేరు ఎందుకు వాడాము? అక్కడ నో చేంజ్ అనమాట. ఇక్కడ ఒక నెంబర్ యాడ్ చేసి పక్కన నెక్స్ట్ ఇంకొక నెంబర్ యాడ్ చేయం. ఇక్కడ ఏ నెంబర్ యాడ్ చేస్తాం అదే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి సేమ్గా ఉంటే దాన్ని కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ అని అర్థం, నో చేంజ్ అని అర్థం కాన్స్టెంట్ అంటే. ఓకేనా? సో కాన్స్టెంట్ నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ పోతే వచ్చేటువంటి ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాను. 4, 6, 8, 10 సో ఇక్కడ ఉండే ఫస్ట్ నెంబర్ని ఫస్ట్ టర్మ్ అంటారు. దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని జనరల్గా ఏ అనే పేరుతో రాస్తాం. ఫస్ట్ టర్మ్ని ఏ అనే పేరుతో రాస్తాం. ఈ ప్రోగ్రెషన్ చెప్పండి అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ అనమాట. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఉంది కాబట్టి A1, A2, A3, A4 లైక్ దిస్. జనరల్గా ఫస్ట్ టర్మ్ని ఏ అనే పేరుతో రాస్తాం జనరల్గా. సో ఇప్పుడు 8 అనేది ఏంటి ఏమైంది? 1, 2, 3 థర్డ్ టర్మ్ అయింది. 10 అనేది 1, 2, 3, 4 ఫోర్త్ టర్మ్ అయింది. అదే 6 అనేది సెకండ్ టర్మ్ అయింది. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 4, ఏ అన్నా A1 అన్నా ఒకటే. ఇక్కడ A1 అన్నా ఏ అన్నా ఒకటే. సో A2 వాల్యూ 6, A3 వాల్యూ 8, A4 వాల్యూ 10 లైక్ దిస్. సో ఇక్కడ టెర్మినాలజీ మనకు ముఖ్యం. ఫస్ట్ టర్మ్ అంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్లో ఉండే టర్మ్ని ఫస్ట్ టర్మ్ అంటారు. దాన్ని మనం ఫార్ములాలో ఏ అనబడే దాంతో రాస్తాం. ఏ అంటే అర్థం దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ టర్మ్. ఓకేనా? ఇంకా థర్డ్ అయితే థర్డ్ A3 అంటాం. దీన్ని A3, A4, A5 లైక్ దిస్. ఓకేనా? సో ఈ విధంగా మనం వేసుకుంటే వెళ్తాం. ఈ ప్రోగ్రెషన్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇంకొకటి ఇందులో చెప్పుకోవాలి మనం. ఇందులో ఇది ఫస్ట్ టర్మ్. ఈ ఫిక్స్డ్ నెంబర్ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఎంత? 2 యాడ్ చేసుకుంటూ పోయాం. ఆ ఫిక్స్డ్ నెంబర్ని కామన్ డిఫరెన్స్ అంటారు. ఫిక్స్డ్ నెంబర్ని కామన్ డిఫరెన్స్, దాన్ని డీతో రాస్తాం. ఆ డి అనబడే వాల్యూ ఎట్లా వస్తుంది? డిఫరెన్స్, ఎనీ డిఫరెన్స్. అంటే 6 నుంచి 4 తీయచ్చు, 8 నుంచి 6 కట్ చేయొచ్చు, 10 నుంచి 8 సపరేషన్ చేయొచ్చు. ఎనీ డిఫరెన్స్ ఇట్స్ ఆఫ్. సో A2 మైనస్ A1 అని రాయొచ్చు, A3 మైనస్ A2 రాయొచ్చు, A4 మైనస్ A3. దిస్ వాల్యూ షుడ్ బి ఈక్వల్. ఈ మూడు ఒకటే, ఫిక్స్డ్గా ఉండాలన్నమాట. అది ఏదైనా మనం రాయొచ్చు అన్నమాట. సో కామన్ డిఫరెన్స్ డి అంటే అర్థము సక్సెసివ్ డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్. వరుసగా ఉండే 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ని మనం దాన్ని ఏమంటాము? కామన్ డిఫరెన్స్ అంటాం. ఈ కాన్స్టెంట్ టర్మ్నే కామన్ డిఫరెన్స్ అంటాం. ఫిక్స్డ్ టర్మ్ని యాడ్ చేస్తున్నాం కదా, ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. దట్ యాడింగ్ నెంబర్ ఈజ్ మన టెర్మినాలజీ పరంగా కామన్ డిఫరెన్స్ అంటారు. కామన్ డిఫరెన్స్ని ఏ లెటర్తో రాస్తాము? డీతో రాస్తాం. కాబట్టి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ విధంగా ఉంటుంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అంటారు.
ఈ ఏపీ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ టర్మ్ ఏ, రెండో టర్ము ఏ ప్లస్ డి, మూడో టర్ము ఏ ప్లస్ 2d, థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3d, సో ఆన్ లైక్ దిస్. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇలా ప్రోగ్రెషన్ ఇచ్చేసి ఇందులో 100th టర్మ్ ఎంత అని అడుగుతాడు. సింపుల్ క్వశ్చన్సే, కొంచెం మనం జాగ్రత్తగా మీకల్లా ఎల్సిఎంలో ఇవంతా వస్తే చాలు. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ ఇచ్చేసి ఏపీ, ఇది ఏపీ అన్నమాట. ఇది ఏపీ కాదు, ఇది వేరే. మనం ప్రజెంట్ దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో రెండు మూడు నెంబర్లు ఇస్తారు. అయితే 100th నెంబర్ ఎంత, 20th నెంబర్ ఎంత, 50th నెంబర్ ఎంత అని అడుగుతారు. దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా అంటే, nth టర్మ్ కామా nth టర్మ్ కాబట్టి an అంటారు, a ప్లస్ n-1 ఇంటూ డి, n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఏ అంటే తెలుసు మీకు ఆల్రెడీ, టెర్మినాలజీ ఫస్ట్ టర్మ్ అంటారు. డి అంటే తెలుసు మీకు, కామన్ డిఫరెన్స్ అంటారు. ఎన్ అంటే మనం కనుక్కోబోయే టర్మ్. అది 100 టర్మ్ అనుకోండి, n ప్లస్లో 100 రాస్తాం. 10th టర్మ్ అనుకోండి, n ప్లస్లో 10 రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చెకింగ్ కోసం ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఫార్ములా చెకింగ్ కోసం చేద్దాం. ఇక్కడ మాకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5th టర్మ్ ఎంతో తెలుసు మనకి. ఈ ఫార్ములా వేసి చేద్దాం, ఓకేనా? సో A5 ఈజ్ ఈక్వల్ టు, అంటే 5th టర్మ్. ఏ అంటే ఎంత? ఫస్ట్ టర్మ్ 4 ప్లస్ మనకి దీనికి ఆన్సర్ ఎంత రావాలి? 12 రావాలి. వస్తున్న తర్వాత చూద్దాం. ఏ రాశాను 4 ప్లస్ పెట్టాము, n అంటే 5th టర్మ్ కదా, 5 మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఎంత? డిఫరెన్స్ 2. 2 కదా డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా డిఫరెన్స్ 6 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ 4 ఇట్లాగే ఉంటుంది. ఈ 5లోంచి 1 కట్ చేసి 5కి ప్లస్ 1కి మైనస్, డిఫరెన్స్ ఎన్స్ వీ హ్యావ్ టు సపరేట్ దెమ్. 2 4 ప్లస్ 4 2s are 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. సారీ 8 ప్లస్ 4 మీన్స్ 12. సో 12th టర్మ్ ఉందా లేదా అక్కడ అర్థమైపోయింది మీకు, ఓకేనా? సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో ఈ విధంగా మనం మీరు ఈ ఫార్ములా, ఇందులో ఓన్లీ 2 ఫార్ములాస్ అనమాట, ఏం లేవు ఇంకా. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఓన్లీ 2 ఫార్ములాస్ దేర్. వన్ ఈజ్ బలానా 10th టర్మ్ ఎంత, 8th టర్మ్ ఎంత, 9th టర్మ్ ఎంత, లేదా 100th టర్మ్ ఎంత అని అడుగుతారు. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ది ఫార్ములా ఇన్ ఏపీ. nth టర్మ్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్, ఓకేనా? సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇందులో ఫార్ములాలో ఇక్కడే కాదు, ఏ చాప్టర్ తీసుకున్నా సరే డైరెక్ట్గా వస్తున్నట్టు ఉంటుంది, ఇండైరెక్ట్గా వస్తున్నట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్ క్వశ్చన్. జనరల్గా మనం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ బాగా ప్లాన్ చేసామనుకోండి, ఇంకా చాప్టర్ ఈజీ అనిపిస్తుంది, బాగా చాలా ఈజీ అనిపిస్తుంది. సో మనం ఫస్ట్ బేసిక్ దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ 2 3 ఇప్పుడు చేసాం, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అంటాం. బలానా 5th టర్మ్ ఎంత అంటే తెలుసు మనకి, 12 రాసాం. అదే 100th టర్మ్ అంటే n ప్లస్లో 100 రాస్తాము, 100th టర్మ్ వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా ఏంటి? nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ మీన్స్ బ్రాకెట్ d. సో దిస్ ఈజ్ ది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకొక రెండో ఫార్ములా ఉంది, అదేంటంటే ఇప్పుడు ఇదే ప్రోగ్రెషన్ రాద్దాం మీకు క్లారిటీ కోసంగా. ఏంటో ప్రోగ్రెషను, ఇప్పుడు రెండో ఫార్ములా. సో ఇప్పుడు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో రెండో మెథడ్, రెండో ఫార్ములా చూద్దాం. ఈ ఫార్ములాతో ఈ చాప్టర్ అయిపోతుంది, అంటే ఈ చాప్టర్ కాదు, ఈ మోడల్ అయిపోతుంది. కాకపోతే ఇందులో డిఫరెంట్ సమ్స్ ఉంటాయి. మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసంగా ఒక 2 3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. చాలా చిన్న చాప్టర్. ఇంకొకటి జామెట్రిక్ ప్రోగ్రెషను, అందులో కూడా ఓన్లీ 1 ఫార్ములా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే 2 ఫార్ములాస్ ఉన్నాయి, అక్కడ ఒక ఫార్ములానే.
ఈ మూడు ఫార్ములాస్ మీదే దిస్ ఎంటైర్ చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్. కాబట్టి బేసిక్స్ జాగ్రత్తగా అండి. సో ఇప్పుడు ఇవే నెంబర్స్ రాద్దాం. 4, 6, 8, 10, 12 సో ఆన్. దిస్ ప్రోగ్రెషన్ ఎందులో ఉంది? దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో ఉంటాం. ఏపీ అంటే మీనింగ్ ఏంటి? అర్థమెటిక్. AIRTHMETIC అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇది ఇప్పుడు రెండో ఫార్ములా ఏంటి మీకు చెప్పేది? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. సమ్ అంటే తెలుసు కదా మీకు, ఎడిషన్. అంటే ఈ టర్మ్స్ మొత్తాన్ని యాడ్ చేయటం. సో ఎస్, సమ్కి సింబల్ ఎస్ కాబట్టి ఎస్ఎన్ అని రాస్తాము. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో దిస్ ఈజ్ ది ఫార్ములా. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. లేదా ఇంకొక ఫార్ములా కూడా ఉంది, అది కూడా ఎక్కువ ఉపయోగపడదు. n/2 a ప్లస్ ఎల్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, మనం ఎన్ని టర్మ్స్ యాడ్ చేయాలో అదనమాట. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఎల్ అంటే ఏంటి? ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, ఎన్ ఈజ్ ఎల్ కాదు ఎల్, ఎల్ ఈజ్ లాస్ట్ టర్మ్. ఇది అన్నది ఫార్ములా. అప్పుడప్పుడు ఇచ్చేస్తాం, ఎక్కువగా ఉపయోగపడదు. సో ఈ ఫార్ములా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓన్లీ దీస్ టూ ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఇంకా అయిపోయింది. 70% సిలబస్ ఈజ్ కంప్లీటెడ్. ఈ చాప్టర్లో 70% సిలబస్ ఈ రెండు ఫార్ములాస్ మీదే. రిమైనింగ్ 30% అనదర్ ఫార్ములా ఇస్తే. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఈజీగా ఉంటుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. ఒక నెంబర్కి ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఆ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఆ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సపరేట్ చేయండి, వచ్చే ఆన్సర్ ఉంటుంది. థర్డ్ నుంచి సెకండ్ టర్మ్ సపరేషన్ చేయండి, ఆన్సర్ ఉంటుంది. ఈ రెండు ఆన్సర్లు ఈక్వల్గా ఉండాలి. ఎనీ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే దెన్ వి సే దట్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఆ డిఫరెన్స్నే మనం కామన్ డిఫరెన్స్ డి అనే పేరుతో రాస్తాం. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు ఈ ఫార్ములా చెక్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్కి సూట్ అంటే చెక్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఐడియా కోసం ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. మీకు ఐడియా కోసం నేను ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, అందులో ఏ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములా కరెక్టా కాదా అని మనం చెక్ చేసి చూపిస్తున్నాం. ఇది మీకు నుంచి క్లారిటీ వస్తే ఫర్దర్ సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ యాడ్ చేద్దాం? 1 2 3 4 5 టర్మ్స్ యాడ్ చేద్దాం. సో S5 సమ్ ఆఫ్ 5 టర్మ్స్ అనమాట అర్థం. సో దీనికి ఇక్కడ ఎంత వస్తాం? సమ్ ఆఫ్ 5 టర్మ్స్ ఇన్ ఏపీ. S5 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ ఎంత రాసుకోవాలి? 5/2. 2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 4 ప్లస్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 -1 d అంటే 2 ఈ బ్రాకెట్ క్లోజ్. సో 5/2 2 4s are 8 ప్లస్ 5 ప్లస్ 5 -1 అంటే 4 ఇంటూ 2 బ్రాకెట్. సో 5/2 8 ప్లస్ 4 2s are 8. సో 5/2 8 ప్లస్ యాడ్ చేస్తే 16, 2 1s 2 8s. సో ఆన్సర్ 40 వచ్చింది. సో ఏంటిది? సమ్ ఆఫ్ 5 టర్మ్స్ S5. ఓకేనా? ఇది 40 వచ్చింది. మనం చెక్ చేసి చూద్దాం. యాడ్ చేసి 4 6 8 10 12 యాడ్ చేయండి. 2 ప్లస్ 8 10 6 16 20 2 1 3 4 40. చూడండి ఈక్వల్ అయితే కాలేదా?
సో ఈ ఫార్ములాస్ మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తాయి. అంటే సమ్ డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఈ విధంగా చేస్తే మనకి సమ్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ 2 మోడల్స్ మీద ఈ 70% క్వశ్చన్స్ డిపెండ్ అయినాయి. జాగ్రత్తగా ఈ 2 ఫార్ములాస్ మీరు బాగా క్లారిటీతో అర్థం చేసుకోండి. అసలు అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి అని ఫస్ట్ ఐడియా రావాలి. అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ముందు ఒక నెంబర్ ఉంటుంది, ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఓకేనా? అందులో ఏమేంటి టెర్మినాలజీ ఏముంది, ఫస్ట్ ఉండేదాన్ని ఫస్ట్ టర్మ్ అంటారు, దీన్ని ఏతో రాస్తారు. ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, అది మారదు, ఎక్కడైనా ఒకటే ఉంటుంది ఆ లైన్లో. ఆ మారకుండా ఉండేదాన్ని కాన్స్టెంట్ అంటారు, మన భాషలో కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్ డిఫరెన్స్ ఏ పేరుతో రాస్తాము, ఏ లెటర్తో రాస్తాము, డితో రాస్తాం. సో కామన్ డిఫరెన్స్ ఏంటి, డి, ఫస్ట్ టర్మ్ అంటే ఏ. ఓకేనా? ఈ రెండింటి మీద ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. బలానా టర్మ్ ఎంత టర్మ్ ఎంత అని అడిగితే దానికి ఏఎన్ అని రాస్తాము. ఏంటా ఫార్ములా? ఓన్లీ దీస్ 2 ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, అండ్ సెకండ్ ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. దీస్ 2 ఫార్ములాస్ కనుక మీరు బాగా గుర్తుపెట్టుకొని సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ ఉంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ చాప్టర్. మీకు బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఫ్రాక్షన్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఎల్సిఎం కట్టాలి, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీ చాప్టర్ ఇది. ఓకేనా? జాగ్రత్తగా ట్రై చేయండి, అర్థం చేసుకోండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఈ కొత్తగా ఎవరు చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వాలనేది నా తాపత్రయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.